హలో గైస్, వెల్కమ్ టు ద ఖాలిద్ ఫైనాన్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే 1 డే రేట్ రిటర్న్. ఇది షార్ట్ టర్మ్ కోసం మాత్రమే ఈ వీడియో. షార్ట్ టర్మ్ ఈటీఎఫ్స్ గురించి మాట్లాడిపోతున్నా ఈ వీడియోలో. అయితే దీంట్లో ఏ కంపెనీ వాళ్ళవి 1 డే రేట్ ఆఫ్ ఈటీఎఫ్స్ అనేవి ఉంటాయో అది మనం ఈ వీడియోలో చూసుకుందాం. నేను షేర్ చేస్తాను. ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దేనికి ఉపయోగపడుతుంది ఈ ఈటీఎఫ్ అనేది అంటే, ఇప్పుడు నేను ఒక స్టూడెంట్, మీరు ఒక ఎంప్లాయీ అనుకుందాం. మీరు 1 lakh వరకు ఇన్వెస్ట్ చేయగలుగుతున్నారు, నేను ఒక 1000 రూపీస్ వరకే ఇన్వెస్ట్ చేయగలుగుతున్నాను. అయితే దీంట్లో 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నా, మీరు 1 lakh ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీకు 1 lakh 1 yearలో కావాలి, అవసరం లేదు నాకు ఈ మనీ. 1 year వరకు అవసరం లేదు నాకు, 1000 రూపీస్ 1 year వరకు అవసరం లేదు అని అనుకుంటే, మనం ఈ ఈటీఎఫ్స్లో సేఫ్గా మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఎలాగైతే మనం ఫిక్స్డ్ ఎఫ్డి చేస్తామో అలాగే ఇది కూడా. కాకపోతే దీంట్లో కొంచెం ఉంటుంది, మనం ఎలా పడితే అలా ఈటీఎఫ్స్లోకి మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేం. ఎందుకంటే మనం ఒక బ్రోకర్ సహాయం ద్వారా కానీ, ఏ బ్రోకర్ సహాయం లేకుండా మనం ఇట్లాంటి ఈటీఎఫ్స్ని కొనలేము. అంటే ఎగ్జాంపుల్ బ్రోకర్స్ అంటే అప్ స్టాక్స్, ఏంజిల్ బ్రోకింగ్, గ్రో, ఇటువంటివి, జీరోదా, ఇటువంటివి బ్రోకర్స్ యాప్స్ అనేవి ఉంటాయి కదా. అదే మనం ట్రేడింగ్ చేసే యాప్స్. వాటిలో వెళ్ళి మనం అకౌంట్ క్రియేట్ చేసుకొని మనం ఇటువంటి ఈటీఎఫ్స్లోకి ఇన్వెస్ట్ చేయాలనేది. షార్ట్ టర్మ్ ఎందుకు తీసుకోవాలి అని అంటే, నాకు 1000 రూపీస్ నాకు ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు. ఒక 6 months వరకు నాకు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. నాకు 6 months తర్వాతే ఈ 1000 రూపీస్తో మనకు పనిపడుతుంది అనేటట్లయితే మాత్రమే ఇటువంటి యూట్యూబ్స్లోకి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. నేను ఎటువంటి రికమెండేషన్స్ చేయట్లా. మీ ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు ప్రోస్ అండ్ కాన్స్ ఆ ఈటీఎఫ్ గురించి మీరు రీసెర్చ్ చేసి అనాలిసిస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి. నేను షేర్ చేస్తాను. ముందుగా మనం గ్రో యాప్లోకి, నేను గ్రో యాప్ని వాడతాను. దానికోసం అని చెప్పి నేను గ్రో యాప్లోని, ఎందుకంటే ఈజీగా ఉంటుంది, తక్కువ బ్రోకరేజ్ ఛార్జెస్ కూడా ఉంటాయి. అయితే నేను గ్రో యాప్ని ఓపెన్ చేసుకున్నాను. నేను రేట్ని ఫిక్స్ చేసుకున్నాను. ఇది లిక్విడ్ ఈటీఎఫ్స్. ఇంట్లో మనకి 13 ఈటీఎఫ్స్ అనేవి కనిపిస్తాయి. ఇవన్నీ లిక్విడ్ ఈటీఎఫ్స్. మీరు ఎందుకు తీయకూడుతున్నానంటే, మనం ఏ బ్రోకర్ యాప్లో వెళ్ళినా కానీ బై చేసినప్పుడు 20 రూపీస్ ఛార్జ్ తీసుకుంటాడు. మనం సెల్ చేసినప్పుడు కూడా 20 రూపీస్ అనేది మ్యాక్సిమం ఛార్జ్ చేస్తారు వీళ్ళు. అంటే మనం తీసుకున్న బల్క్ ఆర్డర్స్ని బట్టి, బల్క్లో ఇప్పుడు నేను ఒక 100 ఈటీఎఫ్స్ తీసుకున్నా, 100 యూనిట్స్ తీసుకున్నా. దానికి నాకు బల్క్లో తీసుకున్నాను కాబట్టి 20 రూపీస్ మినిమం ఛార్జ్ చేస్తాడు. అది మినిమం టు మ్యాక్సిమం. అయితే నేను ఒక్కటే ఈటీఎఫ్ తీసుకున్నప్పుడు మనకి 0.0025% మాత్రమే ఛార్జ్ చేస్తాడు. ఎందుకంటే మనకి క్వాంటిటీ అనేది తక్కువ ఉండటం వల్ల మనం ఇంత క్వాంటిటీ తీసుకుంటే మనకి మ్యాక్సిమం 20 రూపీస్ పక్కా ఛార్జెస్ పడితే, ఆర్ బయింగ్ ఆర్ సెల్లింగ్ మీద ఏ బ్రోకర్ అయినా ఛార్జెస్ తీసుకుంటాడు. ఇది ఆర్బీఐ గైడ్లైన్స్, సెబీ రిజిస్టర్డ్ రూల్స్ ప్రకారంగా నడుస్తుంది ఇది. అయితే మనం ఇక్కడ 13 లిక్విడ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. ఈ లిక్విడ్ ఈటీఎఫ్స్లో మనకి బెస్ట్ ఈటీఎఫ్ ఏదంటే, మనకి ఫస్ట్ వన్ వచ్చేసి నిపాన్ ఈటీఎఫ్స్ ఒకటి. రెండోది వచ్చేసి మేరేయా అసెట్స్ లిక్విడ్ ఈటీఎఫ్ అనేది రెండోది. కొన్ని విషయాల్లో కోటక్ కూడా మనకి బెస్ట్ ఈటీఎఫ్. డే బై డే ఇంక్రీజ్ అవుతా వెళ్తుంది. ఇప్పుడు మనకి ఎఫ్డీలో, ఇప్పుడు 100 రూపాయలు పెట్టావు ఎఫ్డీలో, ఈరోజు రూపాయి, రేపు రూపాయి, అలా నీకు ఎంత అమౌంట్ అనేది వస్తుంది. అలాగే ఇది కూడా నువ్వు ఏ రిస్క్ తీసుకోవట్లా, నీకు దీంట్లో లాస్ అనేది ఉండదు. ఈ ఈటీఎఫ్స్లో, లిక్విడ్ ఈటీఎఫ్స్లో లాస్ అనేది రాదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ నిపాన్ వీస్ ఈటీఎఫ్ అనేది, నేను క్యాలిక్యులేటర్, ఇక్కడ మనం ఎస్ఐపి కూడా చేసుకోవచ్చు, 1 time ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 time ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నా. 1 lakh వరకు మీరు ఇన్వెస్ట్ చేశారు. దీంట్లో 1 yearకి ఎంత రిటర్న్స్ వస్తాయి అనేది చూసుకుందాం. ఎంత పర్సెంటేజ్తో? 4.5%. మనం ఎఫ్డి చేస్తే మనకి ఎంత రావచ్చు, అది వేరే విషయం. 500 రూపీస్ మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాం. అది 1 yearకి నాకు ఇంత రిటర్న్ వస్తే, 1 yearకి నాకు 22 రూపీస్ రిటర్న్ వచ్చింది. అయితే త్రీ ఇయర్స్కి నాకు ఎంత రిటర్న్ వచ్చింది అనేది చూద్దాం. నాకు 76 రూపీస్ మాత్రమే వచ్చింది. ఇందాకంత 22 రూపీస్, కానీ ఇప్పుడు మనకి ఎంత వస్తుంది? 76 రూపీస్ వరకు వస్తుంది. అదే నేను 5 years 600
రూ. 22 వస్తుంది. షార్ట్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేస్తే తక్కువ అమౌంట్ మాత్రమే వస్తుంది. లాంగ్ టైమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే మనకి హ్యూజ్ అమౌంట్ అనేది వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ నేనేమంటున్నానంటే మీరు షార్ట్ టర్మ్ కోసం తీసుకోకండి ఇటువంటి ఈటీఎఫ్స్. మీ అమౌంట్ అనేది సేఫ్‌గానే ఉంటుంది. లార్జ్ అమౌంట్‌ని ఇన్వెస్ట్ చేసినప్పుడు మీకు బ్రోకరేజ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. మీరు ఇప్పుడు రూ. 1000 ఇన్వెస్ట్ చేశారు. మీరు మళ్ళీ 2 మంత్స్ తర్వాత అవి రూ. 1000 వస్తే ఏంటి? 1000లో రూ. 20 కట్ అవుతాయి. అప్పుడు మీరేం చేస్తారు? దీనికి ఇది లాసే కదా! అందుకోసం కొంచెం సర్టెన్ అమౌంట్ అనేది ఫిక్స్ చేయండి. ఎందుకంటే మీరు 1000 అంటే 1000 ఇన్వెస్ట్ చేసినప్పుడు లాంగ్ టర్మ్ కోసం చూసుకోండి. అది మీ దగ్గర అమౌంట్ అనేది 10,000 ఆర్ 5,000 అలాంటి అమౌంట్ అన్నప్పుడు మీరు కొంచెం లాంగ్ టర్మ్ కాదు, షార్ట్ టర్మ్ ఒక 6 మంత్స్ వరకు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే మీ అమౌంట్ అనేది ఆఫ్టర్ బ్రోకరేజ్ కటింగ్ టాక్సెస్ తర్వాత కూడా మీ అమౌంట్ అనేది మీకు సేఫ్‌గా వచ్చేస్తుంది. మీరు ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్ చేశారో ఆ అమౌంట్ మొత్తం రిటర్న్ వచ్చేస్తుంది. ఎంత కొంత లాభం కూడా వస్తుంది. 0.01% అయినా లాభం వస్తుంది. టెక్ చూసుకుంటే మనకి అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1 వీక్‌కి మనకి ఎంత జనరేట్ అయిందో చూడండి. ఇక్కడ 98 ఉంది. కానీ చూడంగానే ఇక్కడ రంగాల్నే మళ్ళీ పెరుగుతా ఒక 2-3 డేస్‌లో రూ. 1 అనేది పెరిగింది. అది మీరు ఒక 365 డేస్ అలానే వదిలేసారనుకోండి. 365లో నుంచి సగం తీసేసినా గానీ మీకు ఎంతో కొంత అమౌంట్ అనేది వస్తుంది మీకు. రూ. 1000 మాత్రానికి ఈ ఈటీఎఫ్ మంచిది. చూసి దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి? ఐదర్ ఏ ఈటీఎఫ్ మంచిదనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది నేనేది ప్రమోట్ చేస్తున్నట్టు కాదు. నేను ఫర్దర్‌గా ఈ ఈటీఎఫ్స్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే మన సేఫ్ సైడ్ నో రిస్క్ అనేది ఉంటుందనే ఆ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ మీదే నేను ఈ వీడియో చేస్తున్నా. ఇక మీద ఈ టాపిక్ మీద మీకేం డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయవచ్చు మీరు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.